కర్ణుడి దానానికి ఆశ్చర్యపోయిన శ్రీకృష్ణుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకరోజు శ్రీకృష్ణుడు కర్ణుడి వద్దకు వెళ్ళాడు. ఆ సమయంలో కర్ణుడు స్నానానికి సిద్ధమవుతున్నాడు. కర్ణుడి ఎడమ చేతిలో రత్నాలు పొదిగిన గిన్నెలో నూనె ఉంది. కృష్ణుడు వస్తూనే కర్ణ, ఆ గిన్నె చాలా బాగుంది, నాకిస్తావా అని అడిగాడు. వెంటనే నూనె పాత్ర కృష్ణుడికి దానంగా ఇచ్చేశాడు. అదేమిటి కర్ణ, ఎడమ చేతితో ఇస్తున్నావు? ఇలా దానం చేయకూడదన్న పద్ధతి నీకు తెలియదా కర్ణ అని అన్నాడు. నా కుడి చెయ్యి నూనెతో ఉంది, ఎడమ చేతిలో గిన్నె కుడి చేతిలోకి మారే లోపు ఏమవుతాదో తెలియదు. లక్ష్మి చంచలమైంది, యముడు దయలేని వాడు, కడుక్కొని వచ్చి దానం ఇచ్చేలోపు ప్రాణాలు ఉంటాయో లేదో తెలియదు. పైగా ఈ లోపు దానం ఇవ్వాలన్న నా ఆలోచన కూడా మారిపోవచ్చు. నా సంకల్పంలో మార్పు రాకముందుకే దానం ఇవ్వాలనుకున్నా ఇచ్చేశాను. అంతేగాని ఎడమ చేతితో దానం ఇవ్వకూడదన్న విషయం నాకు తెలుసు. కర్ణుడి దానశీలతకు కృష్ణుడు ఆశ్చర్యపోయి కర్ణుడిని మనసారా ఆశీర్వదించి దానం తీసుకున్నాడు. కృష్ణుడు కర్ణుడికి ఏదైనా వరం కోరుకోమన్నాడు. అందుకు కర్ణుడు, కృష్ణ, యాచించడం ఎంత కష్టమో లేదని చెప్పడం కూడా అంతే కష్టం. కాబట్టి ఏ జన్మలోనూ దేహి అని, నాస్తి అనే మాటలు నా నోటి వెంట రాకుండా నన్ను అనుగ్రహించండి అని కోరుకున్నాడు.